ఒక సోల్జర్ బోర్డర్లో పోరాడుతూ అమరుడయ్యి తన డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు తన వద్దకెళ్ళి ఒకటికి రెండు సార్లు సెల్యూట్ చేసి పెద్ద పెద్ద ప్రముఖులు కూడా వచ్చి పూలదండలేసి నమస్కరించి వారి తల్లిదండ్రులకి ఎక్స్గ్రేషియా ప్రకటించి 4-5 రోజులు సోషల్ మీడియాలో హంగామా చేసి తర్వాత వారిని ఎంతగా ప్రేరేపిస్తారంటే ఇది కదా ఒక జవాన్కి ప్రౌడ్ మూమెంట్ అనే విధంగా పెద్ద పెద్ద కటింగ్లు ఇవ్వడానికి పెద్ద పెద్ద నాయకులు సినిమా వాళ్ళు వచ్చినప్పుడే ఈ జవాన్కి వాల్యూ అనమాట. అరే ఎవరికి కావాలండి, ఒక మాట చెప్పండి, నాకు బతికుండంగా ఇవ్వని వాల్యూ చనిపోయిన తర్వాత ఇస్తే ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ చనిపోయిన సోల్జర్ యొక్క, అమరుడైన సోల్జర్ యొక్క తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వారి పరిస్థితి ఏంటి? ఆ 4 రోజులు చేసే ఆర్భాటంతో వారి జీవితం గడిచిపోతుందా? ఇక తర్వాత వారి జీవితం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సోల్జర్ పరిస్థితి. ఆ తర్వాత మిగిలిన సోల్జర్స్ పరిస్థితి ఏమంటారు మీరు ఒకసారి చెప్పండి. మన కళ్ళ ముందర ఎంతోమంది సోల్జర్స్ ఉదయం నుంచి రాత్రి వరకు రిటైర్ అయిన వారు కానీ, ప్రెజెంట్ సర్వీస్ చేస్తున్న కానీ తిరుగుతూనే ఉంటారు. ఏ ఒక్కరైనా కానీ తను సోల్జర్ అని ఒక రెస్పెక్ట్తో తనని చూడటం కానీ, ఒక నమస్కారం చేయటం కానీ ఎవరి జీవితాల్లోనే ఈ రోజు వరకు గడిచినట్టు ఎవరైనా గమనించారా? అదే మిగతా ఫారిన్ కంట్రీస్లో ఒకసారి చూశారంటే అతను రిటైర్ అయినా కూడా అతన్ని హీరోగానే పిలవటం జరుగుతుంది, హీరోగానే రెస్పెక్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఎవరి వృత్తి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక్క సోల్జర్ మాత్రమే బోర్డర్కి వెళ్ళి తను తిన్నా తినకున్నా, తన పిల్లలు, తన భార్య, తన తల్లిదండ్రులు ఎలా ఉన్నా కానరాని దూరాన, రాలేని దూరాన ఉంటూ బోర్డర్లో ఎండ, వాన, చలి, మంచనక 24 గంటల పాటు ఎప్పటికప్పుడు ఏ డ్యూటీ చెప్తే ఆ డ్యూటీకి చేస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఒకే ఒక్క వ్యక్తి సోల్జర్ మాత్రమే. అలాంటి సోల్జర్ని ఈరోజు ఇంత దారుణంగా అవమానిస్తూ, అరే గౌరవించకపోయినా పర్వాలేదండి, కానీ ఇంత దారుణంగా టార్చర్ చేస్తూ, భార్య పిల్లల్ని కూడా తిడుతూ, తనకి ఒక ఉగ్రవాదికి ముసుగు వేసినట్టు వేసి మెడ పట్టించి ఎఫ్ఐఆర్ మీద సైన్ చేసే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కలుగుతుంది అంటే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మన సైనికుల నిర్లక్ష్యమేది, మన మధ్య కోఆపరేషన్ లేకపోవటమే దీనికి కారణం. చిన్న చిన్న లేబర్లకు కూడా అసోసియేషన్ సంఘాలు ఉన్నాయి. ఒక్కళ్ళనిగిన ఒక్క మాట, తిట్టు మాట మాట్లాడి చూడండి, మరుసటి రోజున మొత్తం ఆ ఊరే కొల్లేరైపోతుంది. మీరు కావాలంటే గమనించి చూడండి. కానీ మనకు మాత్రం ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఎందువల్లంటే మనకు అతి చిన్న వయసులో మనం ఆర్మీకి వెళ్ళి అక్కడ పూర్తిగా డిసిప్లైన్లో బందీ అయిపోయి ఉన్నాం మనం, కదంటారా? ఆ డిసిప్లైన్ వల్లనే మనము ఇప్పటికీ కూడా గవర్నమెంట్ని కూడా మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మనం ఎన్ని కష్టాలు పడడానికైనా కానీ రెడీ ఉన్నామే, కానీ మనకు రావాల్సిన హక్కుల్ని మాత్రం మనం అడగడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు కృపారావు గారు ఉన్నారు ఇక్కడ, ఆయన చేసిన తప్పేంటి? తను పోరాడిన పోరాటానికి, తను చేసిన సేవకి గుర్తుగా తనకి ఇచ్చిన ఆ మంత్లీ కోట తను బిల్స్, ఐ కార్డ్తో సహా, ప్రూఫ్తో సహా క్యారీ చేయడం తప్ప ఎవరిచ్చారు వీళ్ళకి ధైర్యం? అయినా కూడా ఈ విధంగా చేశారంటే వాళ్ళని ఏం చేయాలి? ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. వాళ్ళ పొరపాటు నిరూపించడం కూడా జరిగింది. కలెక్టర్ గారు ఒక ఆఫీసర్ని నియమించి మరి ఈ ఎంక్వైరీ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఆ ఎఫ్ఐఆర్ పరిస్థితి ఏంటి, దాని స్టేటస్ ఏంటి క్లియర్గా మనకి తెలిసిందా? ఒక్కసారి ఆలోచించండి. మన అసోసియేషన్ పెద్దలు కూడా పూర్తిగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి చాలా డీప్గా పెద్ద హయ్యర్ ఆఫీసర్స్తో కూడా టచ్లోకి వెళ్ళి మరి దీని పరామర్శ అనేది చేస్తున్నప్పటికీ మనకి ఎంతవరకు ఇప్పటికి న్యాయం జరిగింది? ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇక్కడ ఇప్పటికైనా మనం మేల్కొని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిన్నగాక మొన్న రిటైర్ అయిన ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కూడా తప్పకుండా ఒక పని తప్పకుండా చేయాలి. మన మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, స్టేట్ స్థాయిలో కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్లో తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వండి. ఒక వ్యక్తిగా కాదు, వ్యవస్థగా మనం పోరాడినప్పుడే ఇలాంటి కేసుల విషయంలో మనల్ని ఇంకొకళ్ళు ఎప్పుడైనా టచ్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించే విధంగా మనం యాక్షన్ తీసుకోవచ్చు. సో దయచేసి నేను అందరి నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటి నుండైనా మన హక్కుల్ని మనం సాధించుకోవాలంటే తప్పకుండా మనందరం కూడా ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటూ అవసరమైతే పెద్ద ఎత్తున మన సెక్రటరేట్ వరకు వెళ్ళి ఆందోళన చేపట్టి మనం మన హక్కుల్ని సాధించుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్నే తీసుకుందాం, దూరంగా వెళ్ళొద్దు. తమిళనాడును తీసుకోండి, మహారాష్ట్రను తీసుకోండి, కర్ణాటకను తీసుకోండి. ప్రతి స్టేట్లో ఎక్స్ సర్వీస్ మెన్కి మినిమం 5% రిజర్వేషన్, అలాగే స్టేట్లోకి సంబంధించిన ప్రతి వెల్ఫేర్ స్కీమ్ వారికి అప్లై అవుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ చేసిన తప్పేంటి? మినిమం ఓన్లీ 2% రిజర్వేషన్. ఇక మనకు ఆంధ్రప్రదేశ్లో సామాన్యులకు వర్తించే ఏ స్కీమ్లు వర్తించవు, ఈవెన్ రేషన్ కార్డు కూడా వర్తించవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడున్నాం. తమిళనాడుకి 5% రిజర్వేషన్, మహారాష్ట్ర 10 to 15% రిజర్వేషన్, కర్ణాటక 8 to 10% రిజర్వేషన్. ఎంతమంది జీవితాలు మారుతాయి తెలుసా ఈ రిజర్వేషన్ వల్ల?
ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి తెలుసా? ఓన్లీ ఎక్స్ సర్వీస్మెన్ ఫ్యామిలీసే కనీసం 70,000 మంది ఉన్నారు మనకు. వాళ్ళ ఫ్యామిలీస్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంతమంది వీళ్ళ మీద జీవితం సాగిస్తున్నారు. కనీసం నలుగురు చొప్పున వేసుకున్న దగ్గర దగ్గర 2,80,000 మంది ఆ ఫ్యామిలీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సర్వింగ్ సోల్జర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మన సోల్జర్ బోర్డర్లో పోరాడుతూ చనిపోయారని చెప్పి ప్రౌడ్గా చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ మన రాష్ట్రం తరఫున వీరు దేశ రక్షణలో పోరాడి ఇంటికి వచ్చిన వాళ్ళని చెప్పేసి గౌరవంగా చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడుతున్నారంటే ఇది అతిశయోక్తి కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన తెలుగు రాష్ట్రాల విషయం గురించి ఇంకేం చెప్పాలి? అసలు మీకేం తెలుసు ఒక సోల్జర్ ఎలాంటి పరిస్థితుల్లో తను సర్వీస్ అంతా తీస్తాడని చెప్పేసి? ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నార్త్ ఈస్ట్లో ఒక్కసారి మీరు చూశారంటే, మనం చైనాతో పోరాడి చాలాసార్లు ఎన్నిసార్లు పోరాటం చేసినా కూడా వారితో పోరాడేదానికంటే అక్కడ క్లైమేట్తో పోరాడే దాంట్లోనే మనం విప్లవం చెందుతాం. ఎందుకని తెలుసా? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అలాగే అస్సాం ఏరియాస్ చూస్తే అన్నీ కూడా అడవులే. 24 గంటల పాటు వర్షం. ఎక్కడ కాలు పెట్టినా కూడా మీరు కాలుకు బూట్ లేకుండా ఒకసారి కాలు అటు పెట్టి తీశారంటే 4-5 జలగలు, కనీసం మినిమం 4-5 జలగలు మన ఒంటి మీదకి ఎక్కుంటాయి. తాగటానికి నీళ్లు ఆ వర్షపు నీళ్ళే మనం తాగాలి. -డిగ్రీస్ టెంపరేచర్. మనము చైనా బోర్డర్కి వెళ్ళేసి తిరిగి రావాలంటే మన రేషన్ మనమే క్యారీ చేయాలి, మన వాటర్ మనమే క్యారీ చేయాలి. దాన్ని తీసుకుని కనీసం 10 నుంచి 12 రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళి అవసరమైన చోట స్టే చేసి ఆ వర్షంలోనే అక్కడే వండుకొని మరి తినేసి మరలా మనకు వెపన్స్ మొత్తం కూడా మూవ్ చేసుకుని తీసుకెళ్ళాలి. ఆ మధ్యలో ఎవరికైనా కానీ జరగకూడదు జరిగిందంటే కనీసం హెలికాప్టర్ కూడా వచ్చి లిఫ్ట్ చేయలేని పరిస్థితి. అంటే ఓవరాల్గా తను పూర్తిగా అంతగా అంకితమైపోయి ఉంటాడు దేశానికి. అయినా కూడా తనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయం రోజు మనం టీవీలోనే చూస్తుంటాం, న్యూస్లోనే చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడా ఇంటికి వస్తాడు, క్షేమంగా వస్తాడా లేదా అని వారి ఫ్యామిలీ వాళ్ళకి ఉండే లబ్డబ్ అంటుంది. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే, మన దేశం బాగుండాలి, ఆర్మీ బాగుండాలి, కానీ నేను వెళ్ళకూడదు, నా పక్కింటోడు వెళ్ళాలి, అతను అయినా పర్వాలేదు. ఇది మన పరిస్థితి. మన స్టేట్ తరఫు నుండి ఒక వ్యక్తి ఒలింపిక్స్కి కనీసం పార్టిసిపేట్ చేశాడంటే అతనికి పూలమాలలు వేసి అలంకరించి తనకి 500 గజాలు స్థలం ఇచ్చి, పొలం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి ఇంత చేయడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. సో అర్థమైంది కదండి, మన తెలుగు రాష్ట్రాల్లో మన సైనికుల విషయంలో మనం ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే వెల్ఫేర్ ఇలాంటిది. సో ఇకనైనా మేల్కోండి దయచేసి. వారి గురించి కూడా ఆలోచించండి. వారికి ఫ్యామిలీ ఉంది, వారికి ఒక ఊరు ఉంది, వారికి పిల్లలు ఉన్నారు. సో ఇదండి ఎక్స్ సర్వీస్మెన్స్కి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిగా కాదు వ్యవస్థగా పోరాడదాం. మన హక్కుల్ని మనం సాధించుకుంటే కనీస ధైర్యం మనం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది కనుక దయచేసి ఇకనైనా ప్రయత్నిద్దాం, ముందుకెళ్దాం. జై హింద్.